వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. జిల్లా ప్రొద్దుటూరు పుట్టిబాటు సర్కిల్ నందు నందమూరి తారక రామారావు తెలుగు జాతికి పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న తెలుగు వారికైనా అన్నా అనే పదము వినబడితే చాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫురణకు వస్తారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టిన మహనీయుడు ఆయన. సామాన్యుడికి సగం ధరకే జనత వస్త్రాలను కట్టబెట్టిన అసామాన్యుడు. వారికి పక్కా ఇల్లు కట్టించిన ప్రజానాయకుడు ఆయన. పేదవాడికి గూడు గుడ్డ నినాదంతో దేశానికి సంక్షేమ పథకాల మార్గదర్శనం చేసిన ఆయన. తెలుగు సినీ రంగంలో అగ్రశ్రేణి నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రజల హృదయాలను గెలుచుకున్న ఎన్టీఆర్ రాజకీయాలలోనూ రాజీ లేని తనదైన ముద్ర వేశారు. భౌతికంగా మనకు దూరమైన మన మనసులో చిరంజీవిగా కొలువై ఉన్నారు ఎన్టీఆర్. 1928 మే 28వ తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరులో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ సినీ రంగంలో స్వయం శక్తితో ఎదిగిన మకుటం లేని మహారాజు కనుగొంటారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ఎన్టీఆర్ పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన అధికార దర్పణతో కాకుండా పేదవాళ్ల పట్ల ఆపేక్షతో తన బాధ్యతలు నిర్వహించారు. 1996లో జనవరి 18న ఆయన భౌతికంగా మనకు దూరమయ్యారు. తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు తెలుగు, తమిళ, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు ఎన్నో పోషించిన మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా అన్ని కులముల వారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు. ఆయన చేసిన కృషి ఫలితంగా ఈనాటి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం అండగా ఉన్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలని పట్టి పీడిస్తున్న వట్వారి సంస్థలన్నీ రద్దు చేసి తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దైవంగా మారారు మన ఎన్టీఆర్. మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి ఎన్టీ రామారావు. వారికి జోహార్లు అంటూ నినాదాలతో మారుమోగించారు. డాక్టర్ వడ్ల శ్రీనివాసరాచారి, టీడీపీ విశ్వబ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి వారు మాట్లాడుతూ, యావత్ టీడీపీ కార్యకర్తలకు మరియు తెలుగు ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర మరియు దేశ ప్రజలకందరికీ కూడా మరొకసారిగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ రోజున జనవరి 18వ తారీఖున మన దివంగత నేత, మహానేత అయినటువంటి బీసీలకు ఆరాధ్య దేవుడైనటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున మేము టీడీపీ విశ్వబ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర సభ్యుడైనటువంటి నేను, మీ డాక్టర్ వడ్ల శ్రీనివాసాచారి మరియు మా మిత్రులు యావత్ విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. ఎన్టీఆర్ గారిని ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు మరువలేనటువంటి వ్యక్తి ఆయన. కారణం ఆయన సీఎంగా ఉన్నప్పుడు
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి అత్యున్నత సేవలను అందించాడు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం అనేటువంటిది రెండూ కూడా సమానంగా ముందుకు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయటం జరిగింది. చాలా గొప్ప వ్యక్తి, తెలుగు భాష కోసం చాలా ప్రయత్నం చేసినటువంటి మహానేత. అటువంటి మహానేతను మనం కోల్పోవటం జరిగింది. ఈనాటికి 29 సంవత్సరాలు అయినది ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మనం అందరం కూడా మరొకసారి విశ్వబ్రాహ్మణులు అందరము కూడా ఘనంగా తమ ఇంటిలో కూడా నివాళులు అర్పించాలి ఎన్టీఆర్ గారికి అని చెప్పేసి కోరటం జరుగుతూ ఉంది. జై ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై టీడీపీ. జై హో ఎన్టీఆర్, జై హో ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ రహే. నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆయన ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు విశ్వబ్రాహ్మణ సాధికారక సమితి సభ్యులు కె నాగరాజాచారి, పిడికంటి వెంకట సుబ్బయాచారి, డి ఆచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.